ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. కార్తీక అమావాస్య రోజు నిర్వహించవలసిన విధులు ఏమిటి? కార్తీక మాసం అంతా కూడా చాలా మంది వ్రతాచరణ చేస్తారు. అభిషేకాలు, పూజలు, అర్చనలు, జపాలు, తపాలు, దానాలు, స్నానాలు, దీపదానాలు రకరకాలుగా నిర్వహిస్తూ ఉంటారు. మరి అమావాస్య ప్రత్యేకత ఏమిటో కూడా తెలుసుకోవాలి. మామూలుగా అయితే ప్రతి అమావాస్య రోజు కూడా తండ్రి లేనటువంటి వాళ్ళు పితృతర్పణం చేయాలి, ఏకభుక్తం చేయాలి, రాత్రిపూట భోజనం చేయకూడదు. అంటే పితృకార్యం తిథి ఉన్న రోజే కాదు, పితృపక్షాల్లోనే కాదు, ప్రతి అమావాస్య రోజు కూడా సూర్యారాధన చేయటం, పితృదేవతలకి తిలతర్పణాలు వదలడం, కార్తీక అమావాస్య రోజు కూడా నిత్యం చేసేటువంటి పనులు చేస్తూనే, అంటే తెల్లవారుజామున స్నానం చేయటం, ముఖ్యంగా దీపదానం చేయటం. అంటే ఇది అమావాస్య కదా, అక్కడికి కార్తీక మాసం వెళ్ళిపోతోంది. ఆఖరి రోజు కూడా ప్రత్యేకంగా శివాలయంలో, విష్ణు ఆలయంలో. అయితే ఎప్పుడు చేయాలి? కార్తీక మాసం వీరి విధానం ఏమిటి అంటే అమావాస్య రోజు మరికొన్ని ప్రత్యేక విధులు కూడా ఉన్నాయి. వాటిలో ఏమిటంటే తెల్లవారుజామునే స్నానం చేయటం, నదీ స్నానం చేయటం, అంటే నది దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు నదీ స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత నదికి పూజ చేయటం, అక్కడ స్నానాధికాలు ముగించుకున్న తర్వాత జపం చేసుకోవటం, అక్కడ పితృదేవతలకి నది దగ్గర కూడా తర్పణాలు, అంటే దేవతలకి తర్పణాలు, ఏ మంత్రాన్ని వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారో వాళ్ళకి తర్పణాలు వదలాలి. దేవతర్పణం తర్వాత ఋషి తర్పణం చేయాలి, ఆ తర్వాత పితృతర్పణం చేయాలి. 3 రకాలుగా కూడా మనకి 3 విధాల రుణాలు అంటారు. అంటే దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. ఈ 3 రుణాల్ని తీర్చుకోవడం కోసం చెప్పేసి ఈ ముగ్గురికి కూడా తర్పణాలు వదలాలి అంటారు. అక్కడ నదిలో ప్రాతకాలంలో తర్పణాలు వదిలిన తర్వాత నదీ పూజ చేసుకుని స్త్రీలు పురుషులు కూడా దీపారాధన చేసి నదీమ తల్లికి నమస్కరించుకుని నదిలో దీపాలు వదలాలి. అవన్నీ కూడా నక్షత్రాలు వెళ్ళిపోకుండానే చేయాలి, అంటే తెల్లవారుజామున చేయాలి. ఆ తర్వాత ఆ తీరంలో ఉన్నటువంటి దేవతని అర్చించుకోవడం, దర్శించుకోవడం చేసి ఆ దేవాలయంలో మామూలుగా ఏం చెప్తారు, ప్రాతకాలంలో సూర్యోదయానికి విష్ణు ఆలయంలో దీపారాధన చేసి దీపదానం చేయాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో ఏం చేయాలి? నిత్యం చేసుకునేటువంటి దేవతార్చన, నిత్య కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. తర్వాత తండ్రి లేనటువంటి వాళ్ళు బ్రాహ్మణ్ణి పిలిచి శ్రాద్ధ విధిని ఏ విధంగా చేస్తారో ఆ విధంగా బ్రాహ్మణ భోజనం, తర్వాత శ్రాద్ధకర్మ, తిలతర్పణాలు వదలాలి. తండ్రి కోసమని, తాత కోసం, ముత్తాత కోసం, 3 తరాల వాళ్ళ కోసం కూడా అక్కడ తర్పణాలు వదలాలి. ఇవి చేసిన తర్వాత సాయంత్రం పూట మళ్ళీ పితృకార్యం చేశారు కదా, అందుకని సాయంత్రం మళ్ళీ స్నానాధికం చేసుకుని ఆ తర్వాత శివాలయానికి వెళ్ళాలి. ప్రదోష కాలానికి అక్కడ శివాలయంలో దీపారాధన చేయాలి. దీపారాధన చేసి దీపదానం చేయాలి. ఆ తర్వాత రాత్రి మాత్రం ఏమీ తినకుండా ఉపవసించాలి. అంటే ఇక్కడ మనకి నక్తం అని, అంటే నక్తం అంటే రాత్రిపూట మాత్రమే భోజనం చేసి ఉపవాసం చేయటం అని, ఏకభుక్తం అని రకరకాలుగా కూడా ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఉపవాస దీక్ష చేసేటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా ఏమిటంటే పితృకార్యం చేసినటువంటి రోజు దానికి ప్రత్యామ్నాయంగా రాత్రిపూట వాళ్ళు ఏమీ తినకూడదు. అంటే తండ్రి లేనటువంటి వాళ్ళు రాత్రిపూట అమావాస్య రోజు భోజనం చేయకూడదు అంటారు. ఉపవసించి ఆ తర్వాత రాత్రి బ్రహ్మచర్యంగా ఉండటం, తెల్లవాళ్ళు కూడా భగవతారాధన చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అమావాస్య రోజు ఎప్పుడైనా కూడా సూర్యుడికి ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్తారు. సూర్యుడి బలం ఎక్కువగా ఉంటుంది అంటారు. అందుకని సూర్యుడికి నమస్కరించుకోవడం, సూర్య పూజ చేయటం, ఇలాంటివన్నీ కూడా ప్రత్యేక విధిని చేయాలి. అయితే అందరూ తండ్రి లేనటువంటి వాళ్ళే ఈ పితృకార్యాన్ని చేస్తారు, మరి ఉన్నవాళ్ళు ఈ విధంగా చేయాలి అనేటువంటి అనుమానం చాలామందికి వస్తుంది. తండ్రి ఉన్నటువంటి వాళ్ళు పితృశ్రాద్ధం చేయవలసినటువంటి అవసరం లేదు, పితృకర్మ చేయవలసినటువంటి అవసరం లేదు. కానీ ఎవరైతే దౌహిత్రులు అయి ఉంటారో, అంటే వాళ్ళ అమ్మమ్మకి తాతగారికి మేనమామలు వీళ్ళకి లేనటువంటి వాళ్ళు ఉంటారో, ఇక్కడ అమ్మమ్మకి తాతకి కూడా వీళ్ళు పితృతర్పణాలు వదలటం, ఆ తర్వాత వాళ్ళకి శ్రాద్ధకర్మ చేయటం, వాళ్ళ పేరు మీద అన్నదానం చేయటం లాంటివి చేయాలి. అందుకని కార్తీక అమావాస్య అనేటువంటిది ఈ వ్రత సమాప్తి రోజు కాబట్టి, అంటే ఇక్కడ వ్రత సమాప్తి అని కూడా అనడానికి వీల్లేదు. మరుసటి రోజు కూడా
అంటే కార్తీక మాసం మొత్తం దీక్ష చేసినటువంటి వాళ్ళు కూడా ఈ అమావాస్య రోజు దీపారాధన చేసినా కూడా మార్గశిర పాడ్యమి రోజు కూడా తెల్లవారుజామున మళ్ళీ నదీ స్నానం చేసి దీపారాధన దీపదానం చేయాలి. స్త్రీలైతే ముఖ్యంగా తప్పనిసరిగా వాళ్ళకి ఋతుక్రమం వలన నెల రోజులు చేసేటువంటి అవకాశం వాళ్ళకి ఉండదు. మధ్యలో కొన్ని రోజులు తప్పనిసరిగా వాళ్ళకి అడ్డంకులు వస్తాయి. అందుకని ఏం చెప్తారంటే వాళ్ళు బాధపడే అవసరం లేదు. వీలైనన్ని రోజులు వ్రత దీక్ష చేస్తూనే అది దీక్షా భంగం కింద రాదని భావించి ఈ మార్గశిర పాడ్యమి రోజు తెల్లవారుజామున నది స్నానం చేయటం. నది దగ్గర లేనటువంటి వాళ్ళు ఒక పెద్ద పాత్రలో కానీ ఏదైనా ఒక దానిలో నీళ్లు తీసుకుని దానిలో గంగాజలాన్ని వేసి లేదా గంగని ఆవాహన చేసి ఆ తర్వాత దానిలో ఒక అరటి దొన్నెలో కానీ లేదా ఒక దొప్పలో కానీ 33 ఒత్తులని అంటే పువ్వొత్తులని ఆవు నెయ్యిలో తడిపేసి ఆ తర్వాత ఆ దొన్నెలో పెట్టి నీటిలో వదిలి గంగాదేవికి వదులుతున్నామని చెప్పేసి వాళ్ళు స్మరణ చేసుకుని భావించడం వలన అత్యంత విశేషమైనటువంటి పుణ్యం వస్తుందని, కార్తీక మాసం నెల రోజులు కూడా వ్రత దీక్ష చేసినటువంటి పుణ్యం వస్తుంది అని చెప్తారు. ఈ విధంగా కార్తీక అమావాస్య రోజు మార్గశిర పాడ్యమి రోజు కూడా వీళ్ళు వ్రత సమాప్తిని చేయాలి అని చెప్పేసి మనకి కార్తీక పురాణం చెప్తూ ఉంది.